హై ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ చూసినట్టయితే 2021కి గాను గేట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఐఐటి ముంబైకి సంబంధించి ఆ యొక్క సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీబీఎం అప్డేట్స్. అదేవిధంగా గంట సింబల్ అనేది క్లిక్ చేస్తే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీ యొక్క మొబైల్కి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే గ్రాటిట్యూడ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ అని చెప్పి గేట్ అనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి ఆర్గనైజేషన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ముంబై ఆ యొక్క సంస్థ ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్టయితే హైలైట్స్ ఆఫ్ గేట్ 2021 అని చెప్పడం జరిగింది. ప్రతి ఏటా ఐఐటి ముంబై ఆ యొక్క సంస్థ ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన కొన్ని కీ పాయింట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా 2021 గేట్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వారు ఈ యొక్క విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏటా కూడా కొద్ది మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ ఏటా ఎటువంటి మార్పులు చేశారు వాటికి సంబంధించిన విషయాలు అనేది చూసినట్టయితే ముఖ్యంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్స్ యొక్క డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. 2021 సెకండ్ మంత్ అంటే ఫిబ్రవరి నెలలోని ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పర్టికులర్గా చూసినట్టయితే ఈ యొక్క ఎగ్జామ్ తేదీస్ అనేవి చూసినట్టయితే ఫస్ట్ వారంలోని లాస్ట్ 3 days, సెకండ్ వారంలోని లాస్ట్ 3 days ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 5th, 6th, 7th అదేవిధంగా 12, 13, 14 ఈ యొక్క తేదీల్లోని ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ యొక్క ఎగ్జామ్ అనేది మార్నింగ్ ఒక సెక్షన్, ఈవినింగ్ ఒక సెక్షన్, మొత్తం 2 సెక్షన్లకి ఒకే రోజు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనం చూసినట్టయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది పూర్తిగా ఆన్లైన్లో రాయాల్సి ఉంటుంది. మొత్తం ఫుల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని వారు చెప్పడం జరిగింది. మొత్తం ఎగ్జామ్ అంతా కంప్యూటర్లోనే రాయాల్సి ఉంటుంది. దాంతోపాటు మనం చూసినట్టయితే ఈ ఏడాది కొత్తగా 2 సబ్జెక్ట్ పేపర్లు అనేవి రావడం జరిగింది, ఇంట్రొడక్షన్ చేయడం జరిగింది. అంటే ఈ సంవత్సరం అంటే 2021 ఎవరైతే గేట్ రాయాలనుకుంటున్నారో వారికి దాంతోపాటు 2 సబ్జెక్టుల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ యొక్క సబ్జెక్టులు చూసినట్టయితే ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గేట్ రాయొచ్చని, దాంతోపాటు హ్యూమనిటీస్ అండ్ సాయిల్ సైన్స్, ఇన్ ఎకానమీస్, ఇన్ ఇంగ్లీష్, ఇన్ లెజిస్లేటివ్, ఫిలాసఫీ అండ్ సైకాలజీ, సోయిలాలజీ అని చెప్పడం జరిగింది. ఈ యొక్క కేటగిరీలోని ఎవరైతే ఉన్నారో వారు కూడా గేట్ రాయొచ్చని పర్టికులర్గా చెప్పడం జరిగింది. దాంతోపాటు మనం చూసినట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్ పేపర్స్ అని మొత్తం 27 అంటే ఈ ఏడాది సుమారుగా 27 పేపర్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు చూసినట్టయితే ఆల్ టెస్ట్ పేపర్స్ ఆఫ్ గేట్ 2021 విల్ బీ ఎంటైర్లీ ఆబ్జెక్టివ్ టైప్ అని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది పూర్తిగా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందని చెప్పడం జరిగింది. ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ మేబీ మై ఇంక్లూడింగ్ అని చెప్పడం జరిగింది. అంటే ఈ యొక్క క్వశ్చన్స్ అనేది ప్యాటర్న్ అనేది చూసినట్టయితే మొదటగా మల్టిప్లై చాయిస్ క్వశ్చన్స్, దాంతోపాటు మల్టిప్లై సెలెక్ట్ క్వశ్చన్స్ అని ఇవ్వడం జరిగింది. దాంతోపాటు న్యూమరికల్ ఆన్సర్ టైప్ అని ఈ యొక్క 3 typesలోని ఆ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా మనం చూద్దాం. దాంతోపాటు మనం పర్టికులర్గా చూసినట్టయితే ఎటువంటి ఏజ్ లిమిట్ లేదని వారు చెప్పడం జరిగింది. అంటే గేట్ రాయడానికి ఎటువంటి ఏజ్ లిమిట్ అనేది లేదు. డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గేట్ ఎగ్జామ్ అనేది రాయవచ్చు. అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఓన్లీ త్రూ గేట్ 2021 వెబ్సైట్ అని ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ అనేది కూడా మా యొక్క డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. గేట్ 2021 స్కోర్ కార్డ్
అదేవిధంగా చూసినట్టయితే గేట్ 2021 ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో ఆ యొక్క క్వాలిఫై అయిన ర్యాంక్ అది ఏదైతే ఉందో అది సుమారుగా 3 సంవత్సరాల పాటు దానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. అంటే 3 years వరకు దానికి ఎటువంటి వ్యాలిడిటీ ఉండదు. దాంతోపాటు మనం చూసినట్టయితే డిపెండింగ్ ఆన్ COVID-19 సిచ్యువేషన్ ది షెడ్యూల్ ఆఫ్ ద గేట్ 2021 ఎగ్జామ్ మై చేంజ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క కోవిడ్ సిచ్యువేషన్ బేస్ చేసి ఈ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేవి మారే అవకాశం కూడా ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి సింపుల్గా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అని చెప్పి పర్టికులర్గా ఇవ్వడం జరిగింది. పర్టికులర్స్ అండ్ డీటెయిల్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ మోడ్ అనేది చూసినట్టయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ యొక్క టైం అనేది చూసినట్టయితే 3 hours అనేది ఈ యొక్క ఎగ్జామ్ పేపర్కి టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క 3 hours ఆ యొక్క ఎగ్జామ్ పేపర్ అనేది పూర్తిగా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని చూసినట్టయితే టోటల్గా 27 పేపర్స్ అనేవి ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఈ యొక్క 27 పేపర్లు అనేవి గేట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో మీ యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఎంచుకొని రాసుకోవచ్చు. సెలక్షన్ అనేది చూసినట్టయితే సెక్షన్స్ అనేది చూసినట్టయితే జనరల్ యాప్టిట్యూడ్ అండ్ క్యాండిడేట్ సెలెక్టెడ్ సబ్జెక్ట్ అంటే ఈ యొక్క 27 పేపర్లు ఏదైతే ఉన్నాయో అందులో నువ్వు ఏదైతే సెలెక్ట్ చేసుకుంటావో ఆ యొక్క సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్లు, దాంతోపాటు జనరల్ యాప్టిట్యూడ్ నుంచి క్వశ్చన్లు మొత్తం కలిపి రావడం జరుగుతుంది. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వాటికి సంబంధించి చెప్పడం జరిగింది. మల్టిప్లై చాయిస్ క్వశ్చన్స్, మల్టిప్లై సెలెక్టెడ్ క్వశ్చన్స్ అండ్ న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అని చెప్పి వాళ్ళు పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్వశ్చన్స్ ఫర్ టెస్టింగ్ దీస్ ఎబిలిటీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. రీకాల్, కంప్రైసెస్, అప్లికేషన్స్, అనలైజెస్ అండ్ సింథసిస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏ విధంగా ఈ యొక్క క్వశ్చన్స్ ఫర్ టెస్టింగ్ అని చెప్పి చాలామందికి తెలిసి ఉండదు. ముఖ్యంగా ఈ యొక్క టెస్టింగ్ దీస్ ఎబిలిటీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసినట్టయితే జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్స్, జనరల్ యాప్టిట్యూడ్ నుంచి 10 క్వశ్చన్స్, దాంతోపాటు 55 క్వశ్చన్లు మీ యొక్క సబ్జెక్ట్ ఏ పేపర్ అయితే ఎంచుకుంటున్నారో ఆ యొక్క పేపర్ 55, జనరల్ యాప్టిట్యూడ్ నుంచి 10, మొత్తం కలిపి 65 క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది చూసినట్టయితే జనరల్ యాప్టిట్యూడ్ 15 మార్కులు, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 13 మార్కులు, సబ్జెక్ట్ క్వశ్చన్స్ 72 మార్కులు, మొత్తం కలిపి 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్గా ఇక్కడ మనం చూసినట్టయితే జనరల్ యాప్టిట్యూడ్ కాంపిటేటివ్ ఫీల్డ్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది. జనరల్ యాప్టిట్యూడ్ 15 మార్కులు, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్లో M1, M2, M3 సబ్జెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి సుమారుగా 13 మార్కులు అనేది రావడం జరుగుతుంది. సబ్జెక్ట్ క్వశ్చన్స్ అంటే మీ యొక్క సెకండ్ ఇయర్ నుంచి మీకంటూ బీటెక్ గ్రాడ్యుయేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క సబ్జెక్ట్, వారి యొక్క బ్రాంచ్ రిలేటివ్గా ఉన్న సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి 72 మార్కులు, మొత్తం కలిపి ఈ యొక్క 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనం చూసినట్టయితే డ్యూరేషన్ ఆఫ్ మార్క్స్ ఇన్ పేపర్ ఇక్కడ కింద కేటగిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కేటగిరీస్ అనేది చూసినట్టయితే AR, CY, ES, GG, MA, PH, XH అండ్ XL అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇవన్నీ మీరు ఏదైతే సబ్జెక్ట్ చదివారో ఆ యొక్క సబ్జెక్ట్ సంబంధించిన కోడ్. ఒకళ్ళు బీటెక్ అయితే బీటెక్, ఎంటెక్ అయితే ఎంటెక్, సమ్ ఉంటాయి కదా, BSc, CBZ, BCom, EC, CEC, మెకానికల్, డిగ్రీ, BA, సమ్ ఉంటాయి కదా మీ యొక్క సబ్జెక్ట్ యొక్క కోర్స్. ఆ యొక్క కోర్స్ అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ యొక్క కోర్స్ ఏదైతే ఉన్నాయో వారికి జనరల్ యాప్టిట్యూడ్ 15 మార్కులు, సబ్జెక్ట్ నుంచి 85 మార్కులు, మొత్తం 100 మార్కులకి అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్కింగ్ స్కీమ్ అని చూసినట్టయితే ఆల్ ఆఫ్ ది క్వశ్చన్స్ విల్ బీ ఆఫ్ 1 మార్క్ అండ్ 2 మార్క్స్ అని చెప్పడం జరిగింది. ఈ యొక్క క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఏదైతే ఉన్నాయో ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి అంటే ఇప్పుడు ఇచ్చిన 55 క్వశ్చన్స్కి ఏ విధంగా మార్క్స్ అనేది మనం చెప్పడం జరిగింది. యాప్టిట్యూడ్ నుంచి 15 మార్కులని, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ నుంచి 15 మార్కులని, సబ్జెక్ట్ క్వశ్చన్ నుంచి 72 మార్కులని, మొత్తం కలిపి 100 మార్కులకి అయితే కండక్ట్ చేస్తారు. అయితే కొన్ని క్వశ్చన్లకి
1 మార్కు రిమైనింగ్ క్వశ్చన్స్కి 2 మార్క్స్ కింద ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తం ఈ యొక్క 65 క్వశ్చన్లోని మ్యాక్సిమం మార్కులు 2 మార్క్స్ అండ్ 1 మార్క్ టైప్ క్వశ్చన్లోని అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ మీరు కోడ్ చూసారు కదా ఫ్రెండ్స్, ఏఆర్ అని, సివై అని, ఈవై అని ఉంది కదా ఫ్రెండ్స్. వాటికి సంబంధించిన రిలేటివ్ మనం చూద్దాం ఫ్రెండ్స్. పర్టికులర్గా మనం ఇక్కడ చూసినట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ రిలేటెడ్ టు గేట్ 2021 అని చెప్పడం జరిగింది. గేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ యొక్క సిస్టమ్ చూసినట్టయితే 14th సెప్టెంబర్ 2020 దీనికి సంబంధించి వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. రెగ్యులర్గా సుమారుగా ఈ యొక్క వెబ్సైట్ అనేది మనకి అందుబాటులోని 30 సెప్టెంబర్ 2020 వరకు ఈ యొక్క అందుబాటులో ఉంటుంది. అంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అవ్వడానికి తర్వాత మన ఇక్కడ ఫీజు కానీ చూసినట్టయితే ఫీజుకి సంబంధించి 7th అక్టోబర్ 2020 వరకు మన ఫీజు అనేది కట్టవచ్చు. కానీ రిజిస్ట్రేషన్ అయితే 30 సెప్టెంబర్ 2020 లోపు కల్లా రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది 7th అక్టోబర్ 2020 అని చెప్పడం జరిగింది. దాంతోపాటు చూసినట్టయితే చేంజ్ ఆఫ్ ఎడిషనల్లీ ఫీజు విల్ అప్లికేషన్ అని చెప్పి ఒకవేళ మీరు 7వ తారీఖు కల్లా అక్టోబర్ 7వ తారీఖు కల్లా మీరు కానీ అప్లై చేయకపోతే సమ్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. బట్ దాంతోపాటు ఫీజు కూడా పెంచడం జరుగుతుంది. ప్రతిదానికి 1000 రూపాయలు మినిమం 1000 రూపీస్ యాడ్ చేయడం జరుగుతుంది అప్లికేషన్ ఫీజుకి అనేది. వారు చెప్పిన టైం కల్లా మీరు అప్లై చేయకపోతే ఆ యొక్క అవకాశాన్ని కూడా కల్పించడానికి 13 నవంబర్ 2020 అని చెప్పడం జరిగింది. ఆ యొక్క డేట్ వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు దానితో పాటు ఫైన్ కూడా కట్టాల్సి ఉంటుంది. ఆ యొక్క ఫైన్ కట్టకుండా ఉండాలంటే మీరు 7th అక్టోబర్ 2020 కల్లా అప్లై చేసుకోవడం మంచిది. అదేవిధంగా అడ్మిట్ కార్డ్ అవైలబుల్ చూసినట్టయితే 8th జనవరి 2021 కల్లా మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఆన్లైన్లో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. 8th జనవరి 2021లోనే. ఎగ్జామ్ డేట్ చూసినట్టయితే ఫిబ్రవరి సాటర్డే సండే అంటే వీక్ ఎండింగ్ 3 days అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 5th 6th 7th అదేవిధంగా 12, 13, 14 ఈ యొక్క 6 days ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎగ్జామ్ యొక్క టైమింగ్ చూసినట్టయితే 2021 ఎగ్జామ్ టైమింగ్ ఆఫ్టర్నూన్ అదేవిధంగా మార్నింగ్ 9 AM to 12 వరకు జరుగుతుంది. మధ్యాహ్నం 3 PM to 6 PM వరకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు చూసినట్టయితే అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్ ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అంటూ కూడా ఆన్లైన్ అప్లికేషన్ పరంగా ఇప్పుడు ఇచ్చిన డేట్స్ పరంగా ఎగ్జామ్ అనేది జరిగితే ఆ యొక్క ఎగ్జామ్కి రిజల్ట్ అనేది 22nd మార్చ్ 2021 దీనికి సంబంధించిన పూర్తి రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా మేము చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా డౌట్గా ఉంటే మీరు మా యొక్క కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది అక్కడ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ చేస్తే దానికి సంబంధించి సొల్యూషన్స్ అనేవి మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.